students, in the previous class we had to discuss about the molecular orbitals of 1,3 butadiene and the molecular orbitals of allyl radical. Now we discuss the topic is symmetry properties of molecular orbitals. We discussing the mirror plane symmetry and C2 axis symmetry. So these are two independent symmetry properties. They are mirror plane symmetry, a twofold axis of symmetry C2. So mirror plane symmetry means it is an imaginary plane which is perpendicular to plane of atoms. Atoms ki perpendicular ga untunna ee plane which bisects the molecular orbitals into two equal halves. These two equal parts are the mirror images to one another. This is indicated by the symbol M. So mirror plane ni manam M antam. ఒకవేళ అక్కడ మిర్రర్ ప్లేన్ ప్రజెంట్ అయి ఉందనుకోండి, అప్పుడు దాన్ని సిమెట్రిక్ అని ఎస్తో డినోట్ చేస్తాం. ఒకవేళ మిర్రర్ ప్లేన్ లేదనుకోండి, యాబ్సెంట్ అనుకుంటే ఏ తోటి డినోట్ చేస్తాం, యాంటీ సిమెట్రిక్. ఓకే, టూ ఫోల్డ్ యాక్స్ ఆఫ్ సిమెట్రీ, C2 యాక్స్ ఆఫ్ సిమెట్రీ ఆర్ టూ ఫోల్డ్ యాక్స్ ఆఫ్ సిమెట్రీ. This is an imaginary line perpendicular to the plane of atoms. This line passes through the mirror plane at right angles and through the center of the framework of the atoms, forming the molecular orbitals. So rotation of molecule around the C2 axis by 180 degrees results a molecular orbital identical with the original shape CH2 double bond CH. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక ఈథిన్ మాలిక్యూల్ తీసుకున్నాం. మనం ఆల్రెడీ ఈథిన్ మాలిక్యూల్ గురించి డిస్కషన్ చేసాం. సో C2 అనేది ఒక యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, ఇమాజినరీ యాక్సిస్, ఇది కూడా ఇమాజినరీ లైన్. సో ఇది కూడా ప్లేన్ ఆఫ్ ఆటమ్స్కి పర్పెండిక్యులర్గా ఉందనుకుంటే ఆ ఇమాజినరీ లైన్ 180 డిగ్రీస్ రొటేషన్ చేసినప్పుడు మళ్ళీ మనకి అదే మాలిక్యూల్ తిరిగి కనిపిస్తుంది అనమాట. సో అప్పుడు C2 యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ప్రెజెంట్ అయిందని చెప్పుకోవచ్చు. సో అలా 180 డిగ్రీస్ తిరిగినప్పుడు సేమ్ సైన్స్ తోటి కనుక మనకి ఆ పి ఆర్బిటల్ లోబ్స్ కనిపిస్తే అప్పుడు ఎస్ అని, ఒకవేళ ఆపోజిట్ సైన్స్ తోటి అంటే సేమ్గా కనిపించకపోతే అప్పుడు అబ్సెంట్ కాబట్టి C2 యాక్సిస్ ఏ అని, యాంటీ సిమెట్రిక్ ఏ అని డినోట్ చేస్తాం. These symmetry properties with respect to C2 are designated as symmetric S or antisymmetric A. A అని కానీ S అని కానీ denote చేస్తాం. These symmetry properties apply equally to the pi as well as pi star orbital. Generally, if an orbital exhibit with respect to pi, it exhibit A with respect to C2. అంటే ఒకవేళ ఆర్బిటల్ అనేది పై కనుక కలిగి ఉన్నట్లయితే అది ఎగ్జిబిట్ ఏ విత్ రెస్పెక్ట్ టు C2 యాక్సిస్ దృష్ట్యా ఏని యాబ్సెంట్గా చూపిస్తున్నాం అని చెప్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ సిమెట్రీ ప్రాపర్టీస్ ఆఫ్ molecular orbitals and the symmetry properties of pi molecular orbitals of 1,3 butadiene hexatriene are shown in below tables. మన ఇప్పుడు కొన్నిటికి ఎగ్జాంపుల్స్గా సిమెట్రీ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో చూద్దాం. అంటే 1,3 బ్యూటాడైన్కి కానీ 1,3,5 హెక్సాట్రైన్కి కానీ ఎలా ఉంటాయో చూద్దాం. So the example for these symmetry properties, of pi molecular orbitals of 1,3 butadiene and hexatriene are shown in the following tables. సో 1,3 బ్యూటాడైన్ని అలాగే సిమెట్రీ ప్రాపర్టీస్ ఆఫ్ హెక్సాట్రైన్, వీటికి సంబంధించినటువంటి సిమెట్రీ ప్రాపర్టీస్ని మనం ఇప్పుడు చూద్దాం. సో 1,3 బ్యూటాడైన్లో ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 1,3 బ్యూటాడైన్లో 2 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి అది 4 లెవెల్స్ని ఇస్తుంది అనమాట. రెండేమో యాంటీ బాండింగ్, రెండేమో బాండింగ్. సో ψ4, ψ3, ψ2, ψ1 ఎన్ని లెవెల్స్ ఆర్బిటాల్స్? 4 లెవెల్స్ ఆర్బిటాల్స్ని ఇస్తుంది. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేసినామండి ఈ ψ1, ψ2, ψ3, ψ4 వీటి గురించి. ఎందుకు ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేసినాం, ఒకవేళ కావాలనుకుంటే ఇప్పుడు అది కూడా చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేసాము పెరిసైక్లిక్ రియాక్షన్స్. సో ఈ పెరిసైక్లిక్ రియాక్షన్స్ అనేవి మనం బ్యూటాడైన్లో ఎన్ని పై బాండ్స్ ఉన్నాయండి? 3 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి మనం
చూడండి ఒకసారి 1,3 బ్యూటాడైన్కి సంబంధించి మనం ఇంతకుముందే మాలిక్యులర్ ఆర్బిటల్స్ ఆఫ్ 1,3 బ్యూటాడైన్ని చూసాం. అప్పుడు మనం Ψ1 Ψ2 Ψ3 Ψ4 లెవెల్స్ని ఇస్తుంది. నోడ్ n=0 n=2 లాగా. అప్పటికి మనకి సిమెట్రీ ప్రాపర్టీస్ తెలుసండి. ఎందుకు అంటే చూడండి ఇక్కడ Ψ1 స్టేట్కి వచ్చేసరికి మిర్రర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక మనం ఒక మిర్రర్ నుంచామనుకోండి, ఈ మిర్రర్ ఇవతల ఎలా ఉందో అవతల కూడా అలాగే ఉంది కాబట్టి మిర్రర్ అనేది ప్రెజెంట్, అందుకే దీన్ని సిమెట్రిక్ అని పెట్టాం. అప్పుడు C2 అనేది దీంట్లో ఒకవేళ దీన్ని రొటేట్ చేసామనుకోండి 180 degrees, సైన్స్ అన్నీ రివర్స్ అయిపోతాయి అన్నమాట. సో సైన్స్ అన్నీ రివర్స్ అయిపోతాయి కాబట్టి ఇవి ఇక్కడ ఆబ్సెంట్, C2 అనేది ఆబ్సెంట్. అదేవిధంగా ఇక్కడ ఒకవేళ మిర్రర్ని కనుక ఉంచినామనుకోండి, ఇక్కడ మిర్రర్ని కనుక ఉంచినట్లయితే అప్పుడు ఏమవుతుంది, మిర్రర్ ఉంచినట్లయితే ఇక్కడ పాజిటివ్ సైన్స్ ఉన్నవి, మిర్రర్ అవతల పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఆపోజిట్గా అనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మిర్రర్ ప్లేన్ అనేది లేదు. సో ఇట్ ఈస్ యాంటీ సిమెట్రిక్, ఏతో డినోట్ చేస్తాం. అదే ఇక్కడ కనుక ఒకవేళ దీన్ని 180 degrees రొటేషన్ చేస్తే 2 పాజిటివ్లు కిందికి వెళ్ళిపోతాయి, మళ్ళీ ఇక్కడున్న 2 పాజిటివ్లు పైకి వచ్చేస్తాయి, ఈ నెగిటివ్లు ఇక్కడికి వచ్చేస్తాయి అని అర్థం. అంటే ఇది మళ్ళీ రివర్స్ అయ్యి మనకి క్లియర్గా ఇప్పుడు ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది, అందుకే C2 అనేది ప్రెజెంట్ అని. మళ్ళీ ఒకవేళ Ψ3 దగ్గర చూడండి, Ψ3 స్టేట్లో చూడండి ఇక్కడ కూడా ఒక మిర్రర్ని ఉంచామనుకోండి, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్, మిర్రర్ని ఇక్కడ ఉంచినట్లయితే ఇది ఏమంటారు మిర్రర్ ప్లేన్కి అవతల ఎలా ఉందో ఇవతల కూడా అలాగే ఉంటుంది, అంటే ఇది దీనికి మిర్రర్ లాగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా సిమెట్రీ ప్రెజెంట్ అని. ఒకవేళ దీన్ని రొటేట్ చేయగలిగితే, ఒకవేళ రొటేట్ చేస్తే ఆపోజిట్ లాస్ట్లో పాజిటివ్లు ఉండాల్సినవి లాస్ట్లో నెగిటివ్లు వచ్చేస్తాయి అనమాట, ఆపోజిట్ వచ్చేస్తాయి కాబట్టి అప్పుడు ఇది C2 అనేది ఆబ్సెంట్గా చెప్పొచ్చు మనం. ఒకవేళ ఇక్కడ ఫైనల్లీ లాస్ట్ Ψ4 స్టేట్లో కనుక మనం మిర్రర్ని ఉంచామనుకోండి, ఇక్కడ కూడా పాజిటివ్ నెగిటివ్, ఫస్ట్ నెగిటివ్ ఉందండి మిర్రర్కి, తర్వాత పాజిటివ్ ఉంది, ఇక్కడ ఫస్ట్ పాజిటివ్ తర్వాత నెగిటివ్ ఉంది. సో ఇక్కడ కూడా మిర్రర్ అనేది యాబ్సెంట్, మిర్రర్ ప్లేన్ లేనట్టు. అదేవిధంగా దీన్ని రొటేట్ చేసామనుకోండి, సైన్స్ ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, ఈ నెగిటివ్ పైకి వచ్చేసి పాజిటివ్ పైకి వచ్చేసి, సో ఇది మళ్ళీ క్లియర్గా ఇదే కనిపిస్తుంది C2. సో అందుకని ఇక్కడ C2 ప్రెజెంట్. సో ఇది మనం ఆల్రెడీ డిస్కషన్ చేశాను కాబట్టి మనం దీన్ని ఇలాగే రాసుకుంటున్నాం, ఓకేనా. 1,3 బ్యూటాడైన్కి సంబంధించిన సిమెట్రీ ప్రాపర్టీస్. సో చూడండి స్టూడెంట్స్, 1,3 బ్యూటాడైన్కి సంబంధించి Ψ1 స్టేట్లో మిర్రర్ ప్రెజెంట్ అయితే C2 అబ్సెంట్, Ψ2 స్టేట్లో C2 అబ్సెంట్, మిర్రర్ ప్రెజెంట్. ఇది ఇంకా మీరు ఫైనల్గా గుర్తుపెట్టేసుకోవాలి, ఈజీగా గుర్తుపెట్టేసుకోవాలన్నమాట. ఇది దేనికోసం, సిమెట్రీ ప్రాపర్టీస్ ఆఫ్ 1,3 బ్యూటాడైన్, సిమెట్రీ ప్రాపర్టీస్ ఆఫ్ 1,3 బ్యూటాడైన్. అట్లనే మనం సిమెట్రీ ప్రాపర్టీస్ ఆఫ్ హెక్సాట్రైన్కి చూద్దాం. ఇప్పుడు హెక్సాట్రైన్ అంటున్నాం. ట్రైన్ అంటే ఎన్ని డబుల్ బాండ్స్ అంటే 3 డబుల్ బాండ్స్ కాబట్టి అది 6 ఎనర్జీ లెవెల్స్ని ఇస్తుంది అనమాట. మనకు అక్కడ 6 స్టేట్స్ని ఇస్తుంది, Ψ1 to Ψ6, ఓకేనా. సో MC2 ఇక్కడ ఆర్బిటాల్స్ ఎన్ని ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తుందంటే 6 ఎనర్జీ లెవెల్స్ కాబట్టి 1 2 3 4 5 6 Ψ6 Ψ5 Ψ4 Ψ3 Ψ2 Ψ1, ఓకేనా. Ψ2 Ψ1. సో యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎలాగా ఫాలో అయినామో అదే ఇక్కడ కూడా కనిపిస్తాయండి మనకి, సేమ్ టు సేమ్. మనం 1,3 బ్యూటాడైన్లో ఎలాగ చూసామో అదే విధంగా హెక్సాట్రైన్లో కూడా ఉంటాయి, ప్రత్యేకించి చూడనవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ, మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు, సేమ్ ఇలాగే ఉంటాయి, వేరే ఎటువంటి చేంజ్ ఉండదు. 1A అయితే 1S, 1S అయితే 1A AS, సేమ్ ఇలాగే ఉంటాయండి. మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు, మీరందరూ చెక్ చేసుకోండి కంపల్సరీ, ఎందుకంటే నేను ఆల్రెడీ చెక్ చేస్తాను, నాకు తెలుసు కాబట్టి నేను దీన్ని చెప్పేస్తూ వెళ్తున్నాను. మీకు క్లియర్ కావాలనుకుంటే ఈ హెక్సాట్రైన్కి కూడా మీరు చెక్ చేసుకోండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెక్సాట్రైన్ అంటే స్ట్రక్చర్ ఏంటిదో కూడా మీరు తెలుసుకోండి. చూద్దాం ఎంతమంది చెక్ చేస్తారో, చెక్ చేసి మీరు నోట్ చేసుకుంటున్నప్పుడు ఆ ఎగ్జాంపుల్ కూడా రాస్తారని అనుకుంటున్నా. చూద్దాం, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ 1,3,5 హెక్సాట్రైన్. సో ఇలా ఉంటాయి అన్నమాట ఈ సిమెట్రీ ప్రాపర్టీస్ సమ్ మాలిక్యూల్స్కి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయండి సిమెట్రీ ప్రాపర్టీస్.